వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 14న రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అర్హులైన లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం సందర్భంగా సమీక్షా సమావేశం నిర్వహించారు రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి ఏ లక్ష్మణ్ కుమార్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. రుద్రారం ఆంజనేయ స్వామి విగ్రహాలు ధ్వంసం, మకర తోరణం సీసీ ఫుటేజ్ ధ్వంసాన్ని ఖండించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు. సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులకు ఘన స్వాగతం. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్. తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలో ఈ నెల 14న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అర్హులైన లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించి అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ ఏ లక్ష్మణ్ కుమార్. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. అనేది జిల్లా కలెక్టర్ల నిర్ణయం. మా అంచనాల మేరకు మేము 5 లక్షల అదనపు కార్డులు ఇవ్వబోతున్నాం. రేషన్ కార్డులు, రేషన్ కార్డులలో అదనపు సంఖ్యతో సహా ఉన్న రేషన్ కార్డులో కూడా అదనపు కుటుంబ సభ్యులను చేర్చబోతున్నాము. అంటే గతంలో 2,80,00,000 మందికి రేషన్ ఇస్తున్న తరుణంలో ఇప్పుడు మేమది 3,10,00,000 మందికి 6 కిలోల సన్నబియ్యం ఉచితంగా ఇస్తున్న విషయం కూడా మేము మనం చేస్తున్నాం. అదేవిధంగా మన నిజవర్గ సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా చేతులు జోడించి మనం చేసుకుంటున్నాం. మీ అన్నగా, మీ కుటుంబ సభ్యుడిగా, మీకు ఎవరి కష్టం వచ్చినా ఇన్ఛార్జ్ మినిస్టర్గా మీ వెంబడి నేను ఉంటా. మీకు ఏ ఆపద వచ్చినా, ఏ అమ్మది వచ్చినా అన్న మీరు రావాలంటే కూడా మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో పట, గౌరవ మంత్రివర్యుల ఆధ్వర్యంలో పట మీ సమస్యల విషయంలో మీకు అండగా ఉంటాననే విషయాన్ని తెలియజేసుకుంటూ, దయచేసి ఈరోజు 11వ తారీఖు మధ్యలో రేపు 12, రేపు 13 2 రోజులు కూడా గ్రామాన అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి వర్యులు పెద్ద రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఊహించిన విధంగా ఈరోజు తుంగతుర్తిలో మీటింగ్ జరిగింది. ఈ తుంగతుర్తి ప్రాంతానికి చెందిన ప్రజలకు అనేక సమస్యల విషయంలో ఇక్కడే ఏదైతే ఊహించిన విధంగా మనకున్న సమస్యల విషయంలో వాగ్దానాలు ఇచ్చే విధంగా మన మీటింగ్ విజయవంతం చేయాలని చెప్పి పేదవాళ్ళకు సంబంధించిన సన్న బియ్యాన్ని, అదేవిధంగా రేషన్ కార్డును ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులకు, ఆ శాఖ మంత్రివర్యులకు మరొకసారి మంత్రిగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పెద్ద ఎత్తున ఈ యొక్క మీటింగ్ సక్సెస్ చేయాలని మరొకసారి సవినయంగా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. వచ్చింది కనుక ఈ రేషన్ కార్డు కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి స్వాస్థాల మీదుగా ఈ తుంగతుర్తి నియోజకవర్గం, పేద నియోజకవర్గం, ఎస్సీ నియోజకవర్గం, ఈ నియోజకవర్గంలో ఒక ఉద్యమకారుడిగా నాకు అవకాశం ఇచ్చిన ఉత్తమ్ సార్కు నేను శిరస్సు వచ్చి నమస్కరిస్తా ఉన్నాను. నేను తర్వాత నేను మొన్న ఒక 4 రోజుల మీద తిప్పలబడ్డా. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయించాలని నిన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని కేబినెట్ నిర్ణయించడంతో ఈ సందర్భంగా యాదగిరిగుట్ట పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, మహేష్ కుమార్ గౌడ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టౌన్ పార్టీ, మండల పార్టీ అధ్యక్షులు, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ సంఘాల నాయకులు, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ బీసీల ముద్దుబిడ్డ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన తెలంగాణలో ఊహించని రీతిగా ఇలా మా బీసీలకు అన్ని విధాల అండదండగా
స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తా అని చెప్పి ఆ రోజు మాటిచ్చి నెరవేర్చినటువంటి ఘనత మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆలోచనను భారతదేశంలో మొదటగా తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసి కులగణన ద్వారా భారతదేశంలో తెలంగాణను రోడ్ మోడల్గా నిలిపి బీసీలకు పెద్దపీట వేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. బీసీల పక్షపాతి. గత ప్రభుత్వాలు బీసీలకు ఉన్నటువంటి రిజర్వేషన్లు అనగదొక్కితే ఒక రెడ్డి బిడ్డ ఉండి రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఆ రోజు మాటిచ్చి నిన్న క్యాబినెట్లో 42% ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా రేపు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీది, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. తెలంగాణ బీసీల పట్ల అదేవిధంగా ఆలేరు బీసీల తరఫున మా గౌరవ ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా ముఖ్యమంత్రి చేతల ముఖ్యమంత్రి, చెప్పిండంటే అది 100కి 100 రూపాయలు చేసి తీరే ముఖ్యమంత్రి. ఇవాళ బీసీలకు ఒక వరంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి మారుపేరుగా, సామాజిక న్యాయం ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది అని చెప్పి అక్కడ ఏఐసీసీ అధ్యక్షులు ఖార్గే గారి నేతృత్వంలో ఇక్కడ మీ బీసీల ముద్దుబిడ్డ పిసిసి అధ్యక్షులు గౌరవ మహేష్ కుమార్ గౌడ్ గారు, బీసీల ముద్దుబిడ్డ బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, మా కొండ సురేఖక్క గారు బీసీల పట్ల నిన్న మంత్రివర్గంలో చర్చించి ప్రత్యేక ఆర్డినెన్స్ తెచ్చి ఇలా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఏదైతే 2018లో చేసినటువంటి గత ప్రభుత్వం చేసినటువంటి చట్టాన్ని పునర్పరిశీలించి ఆ చట్టాన్ని మార్పులు తెచ్చి ఇప్పుడు కొత్త రిజర్వేషన్ల ద్వారా స్థానిక సంస్థలకు పోవాలి. మేము స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎలక్షన్లు పోతానని మాట ఇచ్చినటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి, మా మంత్రులు నిన్న ప్రత్యేక క్యాబినెట్ ద్వారా ప్రత్యేక ఆర్డినెన్స్ తోటి ఇలా చట్టసభల్లో ఆమోదం పొందింపజేసి గవర్నర్ ఆమోదం చేసి ఇవాళ ఢిల్లీకి పంపి నిన్న మంత్రివర్గంలో సపరేట్గా ఆర్డినెన్స్ ద్వారా 42% మా బీసీలకు పెద్దపీట వేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. అందుకే మా బీసీలమంతా కాంగ్రెస్ వైపు ఉంటాం. గత ప్రభుత్వాలు బీసీలను అనగదొక్కినాయి, గత ప్రభుత్వాలు బీసీలను పట్టించుకోలే. బీసీలంటే ఓట్లేసి యంత్రాల లెక్క వాడుకోరు తప్ప ఇవాళ బీసీలకు పెద్దపీట వేసి మంత్రివర్గంలో కానీ, పార్టీ పదవుల్లో కానీ, పార్టీ బాధ్యతల్లో కానీ, కార్పొరేషన్లో కానీ అన్ని స్థాయిలో బీసీలకు పెద్దపీట వేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఇవాళ బీసీలకు కొండంత అండగా, మాకు బంగారు కొండ దొరికినట్టుగా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న మా బీసీలకు ఒక వరంగా ఇవాళ 42% చేయడం చాలా సంతోషం. బీసీలంతా కూడా హర్షాదిరాతలు వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ గ్రామ గ్రామాన పాలాభిషేకం చేస్తున్నారు. ఆలయ నియోజకంలో ఒక పండగ వాతావరణం లెక్క మా గౌరవ ముఖ్యమంత్రి ఒక రెడ్డి బిడ్డ అయినా ఇవాళ బీసీలకు పెద్దపీట వేసి రేపు స్థానిక సంస్థల్లో బీసీలకు పెద్దపీట వేసి ఇవాళ గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో కమిటీలేసి మండల స్థాయిలో రిజర్వేషన్, జిల్లా స్థాయిలో రిజర్వేషన్, అదేవిధంగా స్టేట్ యూనిట్గా చేసి బీసీలకు 42% ఇంప్లిమెంట్ చేయడానికి ఆయన కృతనిశ్చయంతో ప్రత్యేక ఆర్డినెన్స్ తెచ్చినందుకు బీసీల పట్ల మా గౌరవ ముఖ్యమంత్రికి 2 చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నా. దీన్ని ఇంప్లిమెంట్ చేసినందుకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పండుగ వాతావరణం చేసుకున్నారు. బీసీ పక్షపాతి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మళ్ళొక్కసారి తెలియజేస్తూ రేవంత్ రెడ్డి గారికి మా బీసీల పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రుద్రారం ఆంజనేయ స్వామి విగ్రహాలు ధ్వంసం, మకర తోరణం సీసీ ఫుటేజ్ ధ్వంసాన్ని ఖండించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు. నిన్న జరిగిన సంఘటనా స్థలానికి చేరుకున్న ఎంపీ రఘునందన్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి హిందూ దేవాలయాలపై టార్గెట్ చేస్తున్నారని, ఇలాంటి చర్యలు చేసే వారిపై కఠినమైన శిక్షలు వేస్తే తప్ప ఆగవని అన్నారు. రాష్ట్ర డీజీపీ ఇలాంటి వాటిపైన ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రమత సహనం కలిగిన హిందువులను రెచ్చగొట్టొద్దు అని కొంతమంది ముస్లిం ఆర్గనైజ్డ్ తీవ్రవాదుల వల్ల తయారై ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారన్నారు. ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన జరుగుతుందో దేశంలో అక్కడ ఇట్లాంటి దుర్మార్గకరమైనటువంటి సంఘటనల్ని రాష్ట్ర ప్రభుత్వమే ఎంకరేజ్ చేసినట్టుగా కనబడతా ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సికింద్రాబాద్లో ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముస్లిం వ్యక్తులను తీసుకొని వచ్చి జిహాదీ ట్రైనింగ్లు ఇస్తున్నటువంటి సందర్భంగా సికింద్రాబాద్ ముత్యాలమ్మ టెంపుల్ సంఘటన జరిగింది. రాష్ట్ర పోలీసులు ఆ తర్వాతనైనా తమ ప్రాంతంలో ఉన్నటువంటి ఎక్కడికక్కడ మసీదులలో షెల్టర్ తీసుకున్నటువంటి వ్యక్తులు,
మదర్సాలలో షెల్టర్ తీసుకుంటున్నటువంటి వ్యక్తుల మీద ఎట్లాంటి విచారణ జరపకుండా వాటిని ఉగ్రవాదులకి అడ్డాలుగా ఆశ్రయాలుగా మార్చేటువంటి రీతి లోపల ఎంకరేజ్ చేయడం అనేది బాధాకరమైనటువంటి విషయం. చిన్న సంఘటన జరిగితే కార్డన్ సెర్చ్ అని ఇదని అదని ఊర్లలో గంటలు గంటలు సెర్చ్ చేసేటువంటి పోలీస్ అధికారులకి రేవంత్ రెడ్డి గారు కూడా సూటిగా మేము ఈ సందర్భంగా 2 ప్రశ్నలు అడగదలుచుకున్నాం. మాట్లాడితే ఈ మధ్యలో ముఖ్యమంత్రి గారు కొత్త స్టాండ్ తీసుకున్నాడు. గోమాతల్ని రక్షించేందుకు మేము గోశాలల్ని కట్టిస్తామని ముచ్చట చెప్తా ఉన్నాడు. గోశాలలు కట్టించడం ఎంత ఇంపార్టెంటో హిందూ దేవాలయాల్ని రక్షించడం కూడా అంతే ఇంపార్టెంట్. ముఖ్యమంత్రి గారు మీరు వచ్చిన తర్వాత మొదలైన సికింద్రాబాద్ ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర నుంచి మొదలుకుంటే ఈ రాష్ట్రంలో చాలా సందర్భాల లోపల కేవలం హిందూ దేవాలయాలని టార్గెట్ చేసుకుంటూ విధ్వంసం చేస్తూ ఉన్నారు. ఈ విధ్వంసం చేసే వాళ్ళంతా కూడా ప్రత్యేకంగా మదర్సాలలో మసీదులలో శిక్షణ పొందొచ్చి కావాలని నటిస్తూ తమకేం తెలియదన్నట్టు అమాయకులైనట్టు మతిస్థిమితం లేని రీతి లోపల నటిస్తూ చేస్తూ సీసీటీవీల ఫుటేజ్లను కూడా విధ్వంసం చేయాలనేటువంటి ఆలోచన ఉందంటే వాడు మతిస్థిమితం లేనటువంటి వ్యక్తి ఎట్లయితాడో ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటి సంఘటనలు జరగకుండా నిజంగా మీకు గోశాలలు కట్టించడం మీద హిందూ ధర్మం మీద ఏమాత్రం ఆసక్తి ఉన్నా దయచేసి హిందూ దేవాలయాల మీద జరుగుతున్నటువంటి దాడులలో దొరికినటువంటి వ్యక్తుల్ని కఠినంగా శిక్షించేందుకు ప్రత్యేకమైనటువంటి కోర్టులు పెట్టి ఉంది. సాధ్యమైనంత ఎక్కువ శిక్ష పడేలాగా వాళ్ళని రిమాండ్ చేయించండి. అంతేగాని నోరుతోటి నవ్వి నొసలతోటి ఎక్కిరించినట్టు గోవులను రక్షిస్తాం మేమేదో దేవాలయాలు రక్షిస్తామని చెప్పి పైకి మాటలు చెప్తూ చివరికి కిందికి వచ్చేసరికి ఏ గ్రామానికి పోయినా హనుమంతుని గుడినే టార్గెట్ చేస్తున్నటువంటి కార్యక్రమాలు నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి మచ్చ తీసుకొస్తా ఉన్నాయి. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ముఖ్యమంత్రి గారికి ఈ హిందూ దేవాలయాల పట్ల రక్షించాలనేటువంటి ఆలోచన ఉంటే వెంటనే పోలీసులకి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి పోలీసులందరికీ కూడా మదర్సాలు మసీదులు చర్చిలలో సంఘ విద్రోహ శక్తులు ఎవరైనా ఉన్నారా, వాళ్ళ ఐడెంటిటీ ఏంది, వాళ్ళు ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తులు అనేది ఎంక్వైరీ జరిపించాలి. ఎందుకంటే ముత్యాలమ్మ గుడిలో జరిగితే చేసినోడిది కర్ణాటక అని చెప్తారు. ఇలా రుద్రారంలో జరిగితే ఈ సంఘటన చేసిన ఆయనే కర్ణాటక అని చెప్తాడు. సదాశివపేటలో జరిగితే మతి సింతం లేని వాళ్ళు చేసిన అని చెప్తారు. అంటే దీన్ని బట్టి చూస్తే వీళ్ళందరికీ ఒక రకమైనటువంటి ట్రైనింగ్ ఇచ్చి ఉద్దేశపూర్వకంగానే మతి సింతం లేనట్టు నటింపజేసి కావాలని చెప్పి హిందూ దేవాలయాల్ని టార్గెట్ చేస్తారు. నేను ఒక ప్రశ్న అడగదలుచుకున్నా ఈ రాష్ట్ర డీజీపీని. ఒక్క పిచ్చోడు కూడా ఇవాళ దాకా మసీదులకు ఎందుకు పోతలేడు డీజీపీ గారు? రేవంత్ రెడ్డి గారు మీరు సమాధానం చెప్పాలి. ఒక్క పిచ్చోడు కూడా ఒక చర్చిలకు చర్చి మీద రాయేస్తలేడు, ఒక మసీద్ మీద ఒక మసీద్ మీద రాయేస్తలేడు. బీదర్కి వెళ్ళి మొదలుకొని బటాన్ చెరువు దాకా వచ్చేదాకా మధ్యలో ఏడ మసీదు చర్చి ఏం కనబడలేదా? ఒకటే హనుమంతుని గుడులు మాత్రమే కనబడుతున్నాయి ఈ దాడులు చేస్తున్న వాళ్ళకి. దీని వెనకాల ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ ని ముస్లిం కమ్యూనిటీకి సంబంధించినటువంటి కొంతమంది తీవ్రవాదులకు మారినటువంటి వ్యక్తులు చేస్తా ఉన్నారు. కాబట్టి పరమత సహనం కలిగినటువంటి హిందువులని రెచ్చగొట్టొద్దని వెంటనే పోలీస్ యంత్రాంగం సరైన రీతిలో స్పందించి ఇట్లాంటి సంఘటనలు జరగకుండా భవిష్యత్తులో దేవాలయాలకు రక్షణ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నిన్న డిఎస్పీ గారి దృష్టికి మేము ఒక విషయం తీసుకురాదలుచుకున్నాం. సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులకు ఘన స్వాగతం పలికిన హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్. అమ్మవారికి బోనం సమర్పించి పట్టు వస్త్రాలు సమర్పించిన గవర్నర్ దంపతులు శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు పొన్నం ప్రభాకర్. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ దాసరి హరిచంద్ర, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, దేవాదాయ శాఖ కమిషనర్, ఇతర అధికారులు. అమ్మవారి ఆశీర్వచనం భవిష్యత్తులో కూడా హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్రం అంతా సర్వేజన సుఖినోభవాన్నట్టుగా సుఖ సంతోషాలతో ఉండే విధంగా అన్ని రకాల సమృద్ధి వర్షాలతో సహా వాటి పంటలతో ఉండాలని ఆ అమ్మవారిని కోరుకుంటూ ఈరోజు గౌరవ గవర్నర్ గారు సతీష్ సమయంగా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని పూజారులు ఈ అమ్మవారి చరిత్ర గురించి కూడా చెప్పినారు. ఆనాడు ఏ విధంగా ఈ అమ్మవారితో నెలకొన్నారు, దాని తర్వాత భవిష్యవాది రంగం ఈ విధంగా అన్ని కార్యక్రమాలు నిర్వహించారు. వీటన్నిటి ద్వారా మరొకసారి తెలంగాణ మంచి కొరకు, తెలంగాణ ప్రజల బాగు కొరకు ఈ ఆషాఢ మాస బోనాలు జరిపే సందర్భం మరొక్కసారి ప్రజలందరూ కూడా వేడుకగా జరుపుకోవాలని కోరుకుంటూ నమస్కారం. గురు పౌర్ణమి పురస్కరించుకొని దేవరకొండ పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా జ్ఞాన సరస్వతి దేవాలయంలో గురువారం గురు పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాయినాథుడికి అభిషేకం నిర్వహించగా హిమాలయం నుండి తీసుకువచ్చిన గంగాజలంతో భక్తులచే అభిషేకాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఇల్లందుల శ్రవణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి దొడ్డి సుధాకర్, కోశాధికారి కర్నాటి జనార్దన్, పనుగంటి మల్లయ్య,
అల్లంపల్లి నరసింహ, కర్నాటి పురుషోత్తం, లక్ష్మయ్య, ఆల్వాల్ రెడ్డి, రామాచారి, దామోదర్ రెడ్డి, జైపాల్ రెడ్డి, మధు, కంచుకూరి సురేష్, కుంచుకూరు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. చాలా పుణ్యమైనటువంటి మాసంగా చాతుర్మాస్య దీక్ష పూనుతారు ఈ మాసంలోనే. అంతేకాక మహావిష్ణుమూర్తి పాలకడలిలో శయనించి ఆనందాన్ని కలిగించి 4 నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉత్థాన ఏకాదశిగా ఈ దివ్యమైనటువంటి విశేషములతో మనకు గోచరం అవుతాయి. ఈ ఆషాఢ మాసంలో కొంచెం భగవన్నామాన్ని విన్నా జన్మలు తరిస్తాయి. మొదటి గురువైనటువంటి దక్షిణామూర్తికి నమస్కారం. అందరూ కూడా ఒక్కసారి నమస్కారం చేయండి. బీసీ కులగణన చేపట్టి స్థానిక సంస్థలలో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయడానికి మంత్రివర్గ ఆమోదం తెలియజేయడం తెలంగాణ చరిత్రలో సువర్ణ అధ్యాయమని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు దేవరకొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, నల్లగొండ ఎంపీ కుందుకూరు రఘువీర్ రెడ్డి లా చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% ప్రభుత్వం ఇచ్చిన వర్ధిల్లాలి. సోనియా గాంధీ గారి నాయకత్వం. దయచేసి ఎవరు కొంత నిశ్శబ్దంగా ఉండండి. ప్రెస్ మళ్ళీ అన్ని ప్రెస్లు అందరూ వచ్చినారా? ఈరోజు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి రోజు. అనేక సంవత్సరాలుగా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జాతులన్నీ కూడా ఎదురు చూస్తున్నటువంటి రోజు. మా జనాభాతో మా వాటా అంతనే ఒక నినాదంతో అనేక సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి బలహీన వర్గాలకు ఇవాళ సువర్ణ అక్షరాలతో లిఖించదగినటువంటి ఒక గొప్ప సందర్భం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ యొక్క సందర్భాన్ని మరి ఇవాళ దేవరకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకు సంబంధించిన నాయకులతో పాటుగా మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి యొక్క ఆదేశానుసారం ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా పిసిసి అధ్యక్షులు వారి యొక్క చిత్రపటాలకు మరి పాలాభిషేకం చేసేటువంటి కార్యక్రమాన్ని మరి అంబేద్కర్ చౌరస్తాలో ఇక్కడ ఏర్పాటు చేసిన వారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఒక గొప్ప కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు దక్కినందుకు నేను నిజంగా గర్వపడుతున్నా, సంతోషపడుతున్నా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో మరి వాళ్ళ బలహీన వర్గాలకు సంబంధించి మా రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకు వారెత్తనో వాళ్ళ వాటంతా అని చెప్పేసి ఒక నినాదం తీసుకొని
మరి భారతదేశ వ్యాప్తంగా జోడో యాత్ర ద్వారా మరి యొక్క బలహీన వర్గాలకు వారి జనాభా ప్రాతిపదికన అన్ని సంస్థల్లో వారికి వాటా కల్పించాలని వారి యొక్క ఆలోచనకు అనుగుణంగా మరి తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు పిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి మా ప్రియతమ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి జిల్లాలో ఆ రోజు బీసీ డిక్లరేషన్ చేసి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే తప్పకుండా మరి బలహీన వర్గాలకు బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థలో ఇస్తానని హామీ ఇచ్చిండు. ఇచ్చిన హామీ ప్రకారం మరి తెలంగాణ రాష్ట్రంలో ఇంటింటికి తిరిగి సర్వే నిర్వహించి తద్వారా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు, మిగతా యొక్క సంస్థల్లో కావచ్చు మరి 42% రిజర్వేషన్ కల్పించాలని మొన్ననే శాసనసభలో చట్టం తీసుకొచ్చి ఆ శాసనసభ చట్టం ఆమోదం తెలిపిన తర్వాత నిన్ననే కేబినెట్ లో ఆమోదం తెలిపి రేపు గవర్నర్ గారికి పంపి ఆర్డినెన్స్ తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మా బీసీ సోదరులందరికీ కూడా 42% రిజర్వేషన్ కల్పించినట్టు ఘనత ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. అందైన వర్గాలన్నీ కూడా అనేక సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి గొప్ప అవకాశం ఇవాళ తెలంగాణ కేబినెట్ మరి తమ యొక్క ఆమోదాన్ని తెలిపి 42% ఇవాళ రిజర్వేషన్ కల్పించాలని గొప్ప అవకాశం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కొన్ని పార్టీలు మొన్న శాసనసభలో చూసినాం, ఏదైతే ఇవాళ మన సర్వే చేసినప్పుడు సర్వేలో కూడా కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి కేసీఆర్ కుటుంబం, కేటీఆర్ కావచ్చు, హరీశ్రావు గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, మీరెవరు కూడా బలహీన వర్గాలను అవమానపరిచే విధంగా ఏదైతే ప్రభుత్వం నిర్వహించినటువంటిది కుటుంబ సర్వేలో పాల్గొనకపోవడం దురదృష్టకరం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. వారు పాల్గొనకపోగా ఏదైతే ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధితోటి బలహీన వర్గాలకు మరి అవకాశం కల్పించాలి, జనాభా ప్రతిపదికన వాళ్ళకి రిజర్వేషన్ కల్పించాలి 42% అని గౌరవ ముఖ్యమంత్రి గారు మరి శాసనసభలో మీరు చట్టం పెడితే దానికి అనేకమంటే వంకలు వెతికి బలహీన వర్గాలకు తూట్లు పెరిచే విధంగా తండ్రి, కొడుకు, అల్లుళ్ళు అందరి గురించి మరి కుట్ర చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి చిత్తశుద్ధి, కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధి రాహుల్ గాంధీ గారి మాటలను నిలబెట్టాలని ఇవాళ కేబినెట్ మొత్తం కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మాటిస్తే తెలంగాణకు మాటిచ్చినాం. ఆనాడు కష్టం జరిగిన నష్టం జరిగిన సోనియా గాంధీ గారి మాట ప్రకారం ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా బలహీన వర్గాలకు మేము ప్రభుత్వంలోకి వస్తే 42% మరి రిజర్వేషన్ కల్పిస్తాం, స్థానిక సంస్థలను మాటించడం, అనేక అడ్డంకులు కల్పించడానికి ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నం చేసినప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి గారు పట్టుదలతోటి శాసనసభలో చట్టం చేశాం. నిన్ననే కేబినెట్ లో ఆమోదం తెలిపి మరి వాళ్ళ గవర్నర్ ఆమోదం కూడా పంపుతున్నాం. రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మా బలహీన వర్గాల సోదరులందరికీ కూడా 42% రిజర్వేషన్లు అమలు చేయబోతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. కానీ కొంతమంది స్వార్థపరులు ఇది ముందుకు సాగవదని కేసీఆర్ కుటుంబం ఇవాళ ఎక్కడ తలదాచుకుంటూ ఒక్కసారి ఆలోచన. కాంగ్రెస్ పార్టీ ఆనాడు మాట ఇచ్చింది కాబట్టి తెలంగాణ ఇచ్చింది కాబట్టి నువ్వు ముఖ్యమంత్రి అయినావు. అదేవిధంగా ఇలా బీసీలకు మాట ఇచ్చినాం, మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం. అందుకనే కేసీఆర్ ని అదేవిధంగా హరీష్ రావుని, కేటీఆర్ ని సహకరించిన పార్టీని పొందబెట్టాలని బలహీన వర్గాల సోదరులందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బలహీన వర్గాల సోదరులందరూ కూడా పిలిపిస్తున్నాం. ఏదైతే దీన్ని అడ్డుకులు సృష్టించి జనాభా లెక్క తప్పని రకరకాల కారణాల చేత అసెంబ్లీలో దాన్ని అడ్డుపడి ఈ చట్టం రావదని కేబినెట్ లో ఆమోదం కాకూడదని బలహీన వర్గాలకు
42% ఆమోదం కావదని ఎన్ని కుట్రలు చేసినా నీ కుట్రలు సాగలే, నీ కుతుద్రాలు సాగలే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి నిలుపుకున్నాం. రేపు 42% తోటి రేపు స్థానిక స్థలంలో అమలు చేస్తున్నాం. అందుకనే రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీని బలహీన వర్గాలు రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబాన్ని టీఆర్ఎస్ పార్టీ పొందబెడతారని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తూ ఇవాళ తెలంగాణ 42% బలహీన వర్గాలకు ఇవాళ ఆమోదం తెలిపిన కేబినెట్ ఆమోదం తెలిపిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా కేబినెట్ మొత్తానికి బలహీన వర్గాల తరఫున ముఖ్యంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజల తరఫున ఆ కేబినెట్ కి గౌరవ ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ బలహీన వర్గాలని తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి వెన్నంటి ఉంటారు. బలహీన వర్గాల మరి జీవితాలకు చరిత్రాత్మకమైన నిర్ణయాన్ని ఇలా రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు. అందుకనే రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి బలహీన వర్గాలు ఎప్పుడు కూడా రుణపడి ఉంటారని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో అంగరంగ వైభవంగా ఆషాఢ గోరింటాకు సంబరాలు హుజూర్ నగర్ సాయిబాబా కళ్యాణ మండపంలో గురు పౌర్ణమి రోజు గురువారం రాత్రి 7 గంటల నుండి సూర్యాపేట జిల్లా ఆర్య వైశ్య మహిళా విభాగం ఆధ్వర్యంలో అధ్యక్షురాలు గరినె మహేశ్వరి, ప్రధాన కార్యదర్శి ఓరిగంటి విజయలక్ష్మి, కోశాధికారి ఆలేటి వెంకటలక్ష్మి, ఆర్గనైజింగ్ సెక్రటరీ కొండూరి మాధవి, వర్కింగ్ ప్రెసిడెంట్ తోట కమలగార్ల ఆధ్వర్యంలో నిర్వహించినారు. మహిళలు గోరింటాకు ఒకరికొకరు వాయనం ఇచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో అట్లూరి మంజుల వంకాయల, పద్మావతి ఓరుగంటి, రాజలక్ష్మి పేరూరి, జ్యోతి అశోక్, శ్యామల, అనురాధ, మంగమ్మ, ఇందిరాశోభ, మణిస్వామి, కల్లమ్మ, కోదాడ, హుస్సేన్ నగర్ మహిళలు సుమారు 300 మంది పాల్గొన్నారు. గోరెంటాకు లేదు, మీ చేతులు లేదు, మీ చేతులు లేదు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 14న రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అర్హులైన లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం సందర్భంగా సమీక్షా సమావేశం నిర్వహించారు రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి ఏ లక్ష్మణ్ కుమార్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య.
రుద్రారం ఆంజనేయ స్వామి విగ్రహాలు ధ్వంసం. మకర తోరణం సీసీ ఫుటేజ్ ధ్వంసాన్ని ఖండించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు. సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులకు ఘన స్వాగతం. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.